క్రీస్తు మరణం మన పాపహరణం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ యావత్ ప్రపంచం పవిత్ర శుక్రవారాన్ని ఎంతో భక్తిభావముతో జరుపుకుంటుంది. ఈ యొక్క పవిత్ర శుక్రవారం నాడు క్రీస్తు ప్రభువు సకల మానవుల పాపముల పరిహారమునకై కలువరిగిరి కొండపై శిలువ మ్రానిపై తన ప్రాణాలను సైతం ఆయన త్యాగం చేశారు. పాప భూయిష్టమైన ఇప్పుడుమిలో పాదం మోపిన పరమ పావనుడు యేసుక్రీస్తు ప్రభు మనిషిని దేవుని బిడ్డగా మార్చడానికి ఆయన మనతో పాటు ఒక సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించి ఆయన మాటల ద్వారా, ఆయన మార్గము ద్వారా మంచిని పంచి మూర్ఖ మానవ జాతి తిరస్కారాన్ని ఎదుర్కొని ఒక బందిపోటు దొంగగా, ఒక విప్లవకారుడిగా చిత్రీకరింపబడి ఈనాడు కలువరిగిరి కొండపై శిలువ మ్రానిపై తన ప్రాణాలను సైతం త్యాగము చేస్తూ ఉన్నారు. ఈ పవిత్ర శుక్రవారం ద్వారా మనము నేర్చుకోవాల్సినటువంటి విషయము ఏమిటి అంటే, దేవుని ప్రేమ సరిహద్దులు లేనటువంటి ప్రేమ. నీ పాపాలకు, నా పాపాలకు, మన పాపాలకు మనము శిక్షను అనుభవించాల్సింది పోయి క్రీస్తు ప్రభు మన పాపాల కోసము ఆయన శిలువలో శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు. ఆయన శ్రమలను అనుభవించడమే కాకుండా తన తండ్రికి, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ప్రాధేయపడుతూ ఉన్నారు. అదే విధముగా మనందరము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరి పట్ల ఒకరము ప్రేమాభావాన్ని కలిగి ఉండాలని ఈ యొక్క పవిత్ర శుక్రవారము క్రీస్తు ప్రభుని యొక్క బలియాగము మనకు తెలియజేస్తూ ఉన్నది. క్రీస్తు ప్రభుని శిలువ మరణం మనకు 3 విషయాలను తెలియజేస్తూ ఉంది. అవి ఏమిటి అంటే, ప్రేమ, క్షమ, వినయం కలిగి జీవించమని. ప్రేమ, ఆనాడు క్రీస్తు ప్రభువు శిలువపై శ్రమలు అనుభవిస్తూ, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని ఏ విధముగా అయితే చెప్పి ఉన్నారో అదే విధముగా మనము కూడా మన సోదరుల పట్ల ప్రేమభావాన్ని కలిగి జీవించాలి. అదే విధముగా క్షమాపణ గుణం. క్రీస్తు ప్రభువుని ఆనాడు భటులు ఎంత హింసించినా, ఎన్ని బాధలకు గురి చేసినా ఆయన వారిని క్షమిస్తూ ఉన్నారు. అదే విధముగా తండ్రి మాటలకు క్రీస్తు ప్రభువు వినయము, విధేయత కలిగి జీవించినట్లే మనము కూడా ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా దేవుని పట్ల మనము వినయము కలిగి జీవించాలి. ఈ యొక్క పవిత్ర శుక్రవారం నాడు మనందరము కూడా ఆ క్రీస్తు ప్రభువు ఆ కలువరిగిరిపై శిలువపై చూపించినటువంటి ప్రేమను ఇతరులకు చూపించేటువంటి మనస్సును మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిద్దాం. ఆమెన్.